స్టార్ట్ చేస్తున్నాను. హాయ్, నేనండి మీ శివజ్యోతిని. ఇవాళ మీకు బీరకాయ బజ్జీ చేసే విధానము చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. ముందు ఇటువైపు కట్ చేసుకున్నానండి. దీన్ని ఇలాగా పీచు వరకు తీసి మీకు బజ్జీలు ఎలా చేయాలి ఏంటి అనే విధానాన్ని మీకు చూపిస్తానండి. ఇవాళ బీరకాయ బజ్జీ చేస్తున్నాను. ఆ బజ్జీ దాంట్లో ఏమేమి వేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తానండి. ఇవాళ ఫుడ్ వీడియో పెడదామని మొత్తము తీయటం దగ్గర నుంచి మొత్తం చూపిస్తున్నానండి. ఇది ఇలాగా పైన తీసి మనము బీరకాయ బజ్జీలు వేసుకుందాము. బీరకాయ బజ్జీలు తినటం వల్ల పీచు పదార్థం కాబట్టి మనకి అరటికాయ బజ్జీ కన్నా చాలా మంచిదండి బీరకాయ బజ్జీ. కాబట్టి బీరకాయ బజ్జీలు మీరు కూడా తయారు చేసుకొని తినండి. ఎందుకంటే దీంట్లో పీచు ఉంటుంది, ఎక్కువ పీచు పదార్థం మంచిది అంటారు కదా అన్నిటికీ. కాబట్టి ఇవాళ బీరకాయ బజ్జీ వేస్తున్నాను. వీటిని ఇలాగా తీసేసి సన్నగా మనం చక్రాల్లాగా కోసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా చిన్నగా చక్రాల్లాగా కట్ చేసుకొని మనము పక్కన పెట్టుకున్నాము. మనము తినేదాన్ని బట్టి మనం క్వాలిటీ పెంచుకోవాలండి. నలుగురికి అయితే ఒక 2 బీరకాయలు, ఇంకొంచెం ఎక్కువ మంది ఉంటే ఇంకొంచెం, అలాగా మనం తినేదాన్ని బట్టి మనం క్వాలిటీని చేసుకున్నాము. నేనైతే 3 బీరకాయలు చేసుకున్నానండి. నూనె కూడా పొయ్యి మీద పెట్టానండి, కాగుతుంది. నూనె కాగంగానే ఇవి కట్ చేసుకొని మనము బజ్జీలు వేసుకున్నాము. నా వీడియోలన్నీ అందరూ చూస్తారని అనుకుంటున్నాను, చూడాలని కోరుకుంటున్నాను. మాలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చెయ్యండి. చేస్తుంటేనే కదా మాకు కూడా ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది. ఇదిగోండి, ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది శనగపిండి అండి. శనగపిండిలో మనకి ఆ శనగపిండికి ఎంత ఉప్పు పడుతుందో అంత చూసుకొని వేసుకున్నాము. అంటే కొంతమంది మామూలుగా గుడ్డు కారం వాడతారండి, నేనైతే సంబార్ కారం వాడుతున్నాను. మనకి దీనికి తగినంత నేను సంబార్ కారం వాడుతున్నాను. ఎందుకంటే బీరకాయ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువే వేసుకున్నాము. ఇదిగోండి, కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తున్నాను, బాగుంటుంది. దీంట్లో సోడా ఉప్పు అయినా వేసుకోవచ్చు, కొంచెం బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను బేకింగ్ పౌడర్
జారుగా ఇలా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మనకి ఉండ కాకుండా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మనం ఇలా ఇలా అనుకుంటూ కలిపితే ఎక్కడ మనకి ఉండలు కట్టకుండా మనకి వస్తుందండి. కొంచెం వాటర్ పెడితే మళ్ళా పోసుకుంటూ ఇవి అందరికీ తెలిసినవే కదా, ఇవి చూపిస్తున్న అలా అనుకోవద్దండి. ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, అందుకని వాళ్ళ కోసం కూడా చూసి నేర్చుకుంటారు పిల్లలు. ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా హాస్టల్లో అక్కడ ఉంటున్నారు, రూముల్లో ఉంటున్నారు. వాళ్ళకి తినాలనిపించినప్పుడు చేసుకోవాలి అంటే ఇలా వీడియోలు ఉన్నాయి అనుకోండి, గబుక్కున చూసుకొని చేసుకుంటారని మేము వచ్చిన వంట అయినా నేను చూపిస్తున్నామండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి బాగా వస్తాయి అన్నమాట. వేస్తున్నానండి బజ్జీ. ఇది బీరకాయ బజ్జీలు. పీచు పదార్థం చాలా మంచిది, తిన్నా కానీ ఏం కాదండి. ఇదైతే మాత్రం అంటే దీంట్లో శనగపిండి ఉంటుంది కదా అని అనుకుంటారు. కాకపోతే ఇది పీచు పదార్థం కాబట్టి బీరకాయ తొందరగా మనకి ఇది అవుతుంది కాబట్టి ఏం కాదు. ఎక్కువ నేనైతే ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటామండి. మేము బయట ఎక్కువ తెచ్చుకోము. ఎందుకంటే బయట కాగిన నూనెలు అవి ఎక్కువ వాడుతున్నారని చెప్పి మేము ఇంట్లోనే చేసుకుంటాము. అంటే ఫంక్షన్లకి అట్లా వెళ్ళినప్పుడు ఎట్లాగో తింటున్నాము, ఇంకెందుకు అని ఇంట్లో చేసుకుంటున్నాము. అయినా వచ్చిన వంటలే కదా, ఇంకా బయట ఎందుకులే అని చెప్పేసి మేము వంట చేసుకుంటున్నాం చక్కగా ఇంట్లోనే చేసుకొని. ఇద్దరు ఉన్నా ఎంతమంది ఉన్నా కానీ, నలుగురు ఉన్నా ఇంట్లోనే చేసుకొని తింటున్నాం. చక్కగా ఇప్పుడు వర్షం కూడా పడుతుంది, 2 రోజులు బట్టి వేడిగా బీరకాయ బజ్జీలు వేసుకొని తినండి. ఆంధ్రాలో తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయండి. కాబట్టి వేడిగా బజ్జీలు వేసుకొని తినండి. నేను చేసిన రోజే వీడియో పెట్టేస్తున్నానండి. మీరందరూ చూడాలని నా కోరిక, చూస్తారని ఆశిస్తున్నాను. ఇంకోసారి చెప్తున్నానండి,
బీరకాయ 3 బీరకాయలు 5-6 తినొచ్చు. మనకి ఈ క్వాలిటీలో శనగపిండి నేనైతే మసాలా తీయండి, కారపొడి వేసింది, ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను. ఇవి వేసి నేను బీరకాయ బజ్జీలు రెడీ చేస్తున్నాను. ఇంకొక వాయి కూడా వేసాక మొత్తం కలిపి మీకు చూపిస్తాను. చాలామందికి మిరపకాయ బజ్జీలు అంటేనే ఎక్కువ ఇష్టపడతారు, కానీ దానివల్ల ఇంకా పచ్చిమిరకాయ వల్ల గ్యాస్ ఎక్కువయ్యి ఇదవుతుందని చెప్పేసి ఇప్పుడు బీరకాయ బజ్జీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి అసలు. కాబట్టి బీరకాయ బజ్జీలు మీరు అందరూ ట్రై చేయండి. ఒకసారి 2 సార్లు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది కదా, ట్రై చేయండి. అందరూ అనుకుంటారు ఎంఐకి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అని అనుకుంటారు బంధువులు అందరూ. కానీ నాకు చెయ్యాలని, ఇలా ఉండాలని నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా, అందరికీ చూపిస్తున్నా. చక్కగా పొంగుతున్నాయి బజ్జీలు కూడా, చాలా చక్కగా వచ్చినాయి కూడా. చూడండి, బీరకాయ ఏముందండి, ఊరికనే ఉడికిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, కనపడుతుందా ఎంత బాగా ఏడుతున్నాయో, ఎంత బాగా వస్తున్నాయో చూసారా. కనపడుతున్నాయండి మీ అందరికీ బీరకాయ బజ్జీలు. ఇవి తింటే సూపర్గా ఉంటుందండి. ఆఫీస్